ఆధునిక ప్రపంచంలో ఏ దేశంలోనైనా కూడా కుటుంబ వ్యవస్థ అనేది కుప్పకూలిపోతా ఉంది. చివరికి సంప్రదాయ పద్ధతులు ఉండే భారతదేశంలో కూడా వివాహ వ్యవస్థ అనేది కుప్పకూలిపోతా ఉంది. ఏంటి కారణం? చివరికి క్రైస్తవ కుటుంబాలలో కూడా దానికి ఏదైనా కారణం ఉందా? బైబిల్ ఏమని చెప్తుంది? దేవుని గ్రంథంలో గమనిస్తే యెహోషాపాతు అనే ఒక రాజు ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో కనిపించేటువంటి రాజులలో యెహోషాపాతు చాలా శక్తిగల రాజు, చాలా ఆత్మీయమైనటువంటి రాజు, గొప్పగా దేవునికి ప్రార్థన చేసి జయములను పొందినటువంటి రాజు. ఎంత సాక్ష్యపు జీవితము కలిగిన వాడు యెహోషాపాతు వర్ణించలేం. అయితే అతనికి పుట్టిన కుమారుడు యెహోరాము. మరి అంత భక్తిపరుడు, అంత విజయవంతమైనటువంటి యెహోషాపాతు కుమారుడు కదా, భయంకరంగా పతనం అయిపోయాడు. అతని వల్ల రాజ్యము పతనం అయిపోయింది. ఏంటి కారణం చెప్పమంటారా? ఒక్క వివాహం. దినవృత్తాంతములో 2వ గ్రంథం 21వ అధ్యాయం 6వ వచనం గమనిస్తే, అతడు ఆహాబు కుమార్తెను పెళ్లి చేసుకొని ఆహాబు నడిచిన నడత ప్రకారం యెహోవాకు వ్యతిరేకంగా పాపం చేశాడు. ఎవరు? యెహోరాము. ఏంటి అతడు చేసినటువంటి పాపం? వ్యభిచారం అని కాదు, లేకపోతే నరహత్యలు కాదు, ఆహాబు కుమార్తెను పెళ్లి చేసుకోవడం. ఒక శాపగ్రస్తమైనటువంటి కుటుంబంలో నుండి పెళ్లి చేసుకోవడం. ఏ ఆహాబు యొక్క భార్య అన్యురాలు యెజబెలు, ఆ వంశానికి చెందిన కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు. ఆహాబు అంటే ఇశ్రాయేలు దేశపు రాజు, యెహోరాము యూదా దేశపు రాజు. ఇప్పుడు యూదా దేశపు రాజు యెహోరాము పెళ్లి చేసుకోవాలి అనుకుంటే ఇక తన స్థాయికి ఎవరు లేరండి, రాజకుమార్తెనే చేసుకోవాలి. కాబట్టి స్థాయి కోసం, హోదా కోసం ఇశ్రాయేలు దేశపు రాజైన ఆహాబు కుమార్తెని పెళ్లి చేసుకున్నాడు. స్థాయి చూశాడు, హోదా చూశాడు, బ్యాక్గ్రౌండ్ చూశాడు, ఆత్మీయమైన బ్యాక్గ్రౌండ్ చూడలేదు. అది అక్కడ జరిగిన పెద్ద పొరపాటు. చివరికి యెహోరాము ఉదర సంబంధమైన వ్యాధి వచ్చి పేగులు పడిపోయి అత్యంత వేదనాభరితమైనటువంటి చావు చనిపోయాడు. ఇంతటికి కారణం అతడు ఆహాబు కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు. దేవుని ప్రియబిడ్డలారా, పెళ్లి సమయంలో స్థాయి మాత్రమే చూడవద్దు, బ్యాక్గ్రౌండ్ మాత్రమే చూడవద్దు, ఆత్మీయ స్థాయి ఒకసారి చూడు, ఆత్మీయ బ్యాక్గ్రౌండ్ చూడు. ఆ వ్యక్తి ఎంత ప్రార్థనాపరులు, ఎటువంటి పరిశుద్ధ జీవితం జీవిస్తున్నారు, ఆ పిదపనే వివాహానికి అడుగేయాలి. మీకాలు ఏ విధంగా దావీదుకు ఉరిగా ఉండుటకు సౌలు అప్పగించాడు, బైబిల్లో రాయబడింది. దావీదుకు ఉరిగా ఉండుటకు మీకాలునిచ్చాడు. దేవుని వాక్య ప్రకారం వివాహం చేసుకోకపోతే భార్య ఉరి అవుతుంది. దేవుడు మీతో మాట్లాడుగాక. ఆమేన్.